వెనుజులాపైన ట్రంప్ దుశ్చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించాలని సిపి నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కారు అర్థం లేని విదేశాంగ విధానాల వల్ల దేశంలో రాజ్యాంగ సంక్షోభం వస్తుందని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై యుద్ధం ప్రకటించిందని అన్నారు. కానీ నక్సలిజాన్ని అణచివేయడం సాధ్యం కాదని కామెంట్ చేశారు. దండకారణ్యాల్లో విచ్చలవిడిగా బూటకపు ఎన్కౌంటర్లకు తెగబడుతూ అక్కడున్న విలువైన ఖనిజ సంపదను దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక దగ్గర కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సిపి నారాయణ సలహా ఇచ్చారు. పాలిటిక్స్ కన్నా సెంటిమెంట్స్ ఏర్పడింది. ఇప్పుడు సడన్గా ఒక 80,000 కోట్ల రూపాయలు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ తీసి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద పవర్ పాయింట్స్ చూపించి ఈయనేదో డాక్టరేట్, మామూలుగా డాక్టరేట్ పెట్టవచ్చు, నాకు తెలుసు కదా, వేరు నేను నిపుణులాగా తెచ్చిపెట్టి అప్పుడేం చెప్పారు, చూశాను నేను మసలు చెప్పాను, తెచ్చగొడుతున్నారు మీరు, ఏకపక్షంగా మీరు అనౌన్స్ చేయడం వల్ల ఒప్పుకోరు అంటే. ఇప్పుడు అమ్మాయికి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు చాలా తెలివైన వాడు, నేషనల్ ఇంటర్నేషనల్గా గ్రిప్ ఉన్నవాడు, ఆయన అమాయకులు నేను అనుకోను. లోకేష్ అమాయకులు ఒప్పుకుంటాం కానీ చంద్రబాబు అమాయకులు కాదు. ఆయన ఏమన్నాడు, మిగిలిన మేము వాడుకుంటామండి, సముద్రం పోయి వేస్ట్ అయిపోతాయి కదా, మేము వాడుకుంటాను. చూడడానికి నిజం కదా, మిగిలిన నీళ్ళే కదా అంటారు. మిగిలిన నీళ్ళు వాడుకోవడం మొదలు పెడితే మనం ప్రాజెక్టు కట్టేస్తే రేపు వాళ్ళు ప్రాజెక్టు మనం ఎక్కువ కట్టుకున్నాం, తెలంగాణలో కట్టుకోలేము. ఇప్పుడు వాళ్ళు రేపు కట్టుకోవాలంటే మాకు రేపే రైట్స్ అంటే వాళ్ళు ఎంజాయ్మెంట్ రైట్ మాకు ఉంది కాబట్టి మాకు నష్టం లేకుండా కట్టుకోమని పేచి పెట్టే అవకాశం. అందుకే తెలంగాణలో ఏంటంటే ముందు మిగిలిన నీళ్ళు పంచుకుందాం. సంవత్సరానికి 2,000, 2,000 టీఎంసీలు పోతున్నాయి. ఆ మధ్య అయితే 4,000 టీఎంసీలు పోయినాయి. నిజమే, సముద్రం పోవడం వేస్తే అది 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి అయ్యా మిగిలిన నీళ్ళు నిన్ను ఉన్నాయి, యావరేజ్న ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్న 5,000 టీఎంసీ అనుకో, 5,000 టీఎంసీ మీకు ఎంత కావాలా మాకు ఎంత కావాలా అని ఒక పెద్ద మనిషి ఒప్పందం చేసుకుంటే పరిష్కారం అయ్యేది. ఎప్పుడైతే ఈయన మా మిగిలిన నీళ్ళు మేము వాడుకుంటామని చెప్పి అన్నాడు,